బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలే టార్గెట్ చేశారా? పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా? బీఆర్ఎస్ నేతల జంపింగ్లతో తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఇలా చేస్తున్నారా? లేదంటే బీఆర్ఎస్ నేతలే ఇలా చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల టార్గెట్ గా గేట్లు తెరిచింది. దాంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు తెలంగాణలో జంపింగ్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ లోనూ నిరసన సెగలు తగులుతున్నాయి. వీరిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే ఇప్పుడు మాపై పెత్తనం చేసేందుకు వచ్చారా అని పార్టీ మారిన ఎమ్మెల్యేలను క్యాడర్ నిలదీస్తున్నారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో చేరి మరో రాజకీయంగా లాభపడదామని ఆశపడ్డ నేతలు ఇప్పుడు డైలమాలో పడినట్టు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఈ నెలలో గూడెం ఇంటిపై ఈడీ దాడులు జరిగాయి. దాంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. అయితే బీజేపీలో చేరితే రాజీనామా చేసి రావాలని హైకమాండ్ కోరడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నిక తెచ్చుకోవడం అవసరమా అనుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఇదే నిజమైంది. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దాంతో పటాన్చెరు కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడుతున్న నేతలను సంప్రదించకుండా గూడెం మహిపాల్ రెడ్డిని ఎలా జాయిన్ చేసుకుంటారంటూ నేతలు హైకమాండ్ పై ఒత్తిడి పెంచారు. చివరకు గూడెంపై సొంత పార్టీ క్యాడర్ ను ఎగదోసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పటాన్చెరు మండలం జిన్నారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. సొల్కపల్లి గ్రామం రైతు వేదికలోకి వచ్చిన గూడెం మహిపాల్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. స్టేజిపై రానివ్వకుండా కాటా శ్రీనివాస్ వర్గం ఎంపీపీలు, సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని నిరసన తెలిపారు. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని సంప్రదించకుండానే రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకుంది. దీంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త ఢిల్లీకి చేరింది. అంతకుముందు జీవన్ రెడ్డితో మంత్రులతో పాటు పార్టీ ముఖ్య నేతలు మంత్రాంగం నడిపారు. కానీ జీవన్ రెడ్డి పట్టు వీడలేదు. తనకు పార్టీలో గౌరవం లేకుండా చేశారని, తాను ఎవరిపైనా పోరాటం చేస్తానో వారినే పార్టీలో చేర్చుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో సోనియా నేరుగా జోక్యం చేసుకున్నారు. ఢిల్లీకి రావాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ సర్ది చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. 4 దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తనను మాట మాత్రంగానైనా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది తనను అగౌరవపరిచినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగిత్యాల కాంగ్రెస్ నాయకులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వందలాది కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇక జోగులాంబ గద్వాలలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య పోటీ చేశారు. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 7036 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. గద్వాలలో చాలా రోజులుగా సరితా తిరుపతయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జడ్పీ చైర్పర్సన్ గా సరితా తిరుపతయ్యకు, ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రాజకీయంగా వైరం ఉంది. గతంలో జడ్పీ సమావేశాలకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ జడ్పీటీసీలను సమావేశాలకు హాజరు కాకుండా చేశారంటూ సరితా తిరుపతయ్య వర్గం ఆరోపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సరితా తిరుపతయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికకు పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సరిత ఓడిపోయింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. అలాంటి సమయంలో బండ్ల కాస్త కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆమెకు ప్రాధాన్యత తగ్గుతుందనే ప్రచారం ఊపందుకుంది.
మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ హైకమాండ్ను ఎదురించి విమర్శలు చేస్తే ఇంకెక్కడి తలనొప్పులు వస్తాయనని చాలా మంది నేతలు లోలోన కుమిలిపోతున్నట్టు సమాచారం. చూడాలి మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎంతమంది నేతలు తిరుగుబాటు చేస్తారో.